Garuda Express, an international courier service. అనుకున్నట్లే అయ్యింది. పేజికోరు చైనా యుద్ధానికి సన్నద్ధం అవమని తన సైన్యానికి పిలుపునిచ్చింది. విజయం కోసం యుద్ధం చేయమని చైనా అధ్యక్షుడు తమ సైన్యానికి పిలుపునిచ్చాడు. మొన్న ఇండియన్ జేమ్స్ బాండ్ అజిత్ దోవాల్తో కలిసి ఉందాం అని చెప్పింది. నిన్న మోడీని చైనా మీడియా తెగ పొగడేసింది. ఇవాళ యుద్ధానికి రెడీ అని ప్రకటించింది మెంటల్ చైనా. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ స్థాపించి 90 సంవత్సరాలు అయిన సందర్భంగా ఉత్తర ప్రాంతంలోని ఓ సైనిక కేంద్రంలో భారీ ఎత్తున ఆయుధ సంపత్తిని ప్రదర్శించి పరేడ్ను నిర్వహించింది. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న అధ్యక్షుడు క్సీ జిన్పింగ్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. విజయం కోసం యుద్ధం చేయాలని, ప్రజలకు సేవ చేయాలని, పార్టీ ఆదేశాలను పాటించాలని పిలుపునిచ్చారు. ట్యాంకులు, అణుక్షిపణులను ప్రయోగించే లాంచర్లు, మిలిటరీ వాహనాలు, యుద్ధ విమానాలు, వివిధ రకాల సైనిక విభాగాలు తమ సత్తాను చాటుతూ ప్రదర్శన నిర్వహించాయి. దాన్ని జిన్పింగ్ తిలకించారు. సైన్యంపై తనకు పూర్తి నమ్మకం ఉందని అన్నారు. H-6K బాంబర్లు, J-15 ఫైటర్ జెట్ విమానాలు, J-20 స్టెల్త్ ఫైటర్లు చైనాకు అదనపు బలమని ఆయన వ్యాఖ్యానించారు. మా రేంజ్ ఇది అని పరోక్ష హెచ్చరిక పంపారు. వాస్తవానికి చైనా ఆర్మీ డే ఆగస్టు 1వ తారీఖు కాగా అందుకు 3 రోజుల ముందు నుంచే వార్షికోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ సంవత్సరం సరిహద్దుల్లో ఇండియాతో దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన వేళ సైనికోత్సవాలకు ప్రాధాన్యత పెరిగిందని చైనా అధికార న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. డోక్లాం సమీపంలో భారత చైనా సైన్యాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో జిన్పింగ్ ఈ వ్యాఖ్యలు చేయడంతో వెంటనే భారత్ అలర్ట్ అయ్యింది. ఈ వ్యాఖ్యల్ని తీవ్రంగానే పరిగణిస్తూ సరిహద్దులో ఉన్న సైన్యాన్ని మోహరిస్తోంది. గడచిన నెల రోజులకు పైగా ఈ ప్రాంతంలో ఇరువైపులా సైన్యాలు మోహరించి ఉండగా సమస్య పరిష్కారం దిశగా ఇంతవరకు ఎటువంటి చర్చలు మొదలు కాలేదు. భారత్, చైనా పోటాపోటీగా తమ సత్తాను పరిచయం చేస్తూ ఇటీవల చైనా సైన్యం పలు రకాల లైవ్ డ్రిల్స్ కూడా ఈ ప్రాంతంలో చేపట్టింది. ప్రతిగా భారత సైన్యం కూడా విన్యాసాలు చేపట్టింది. చైనా తన అమ్ముల పోదిలోని లాంగ్ రేంజ్ న్యూక్లియర్ మిసైల్స్ తో పాటు కన్వెన్షనల్ మిసైళ్లను, సరికొత్త J-15 యుద్ధ విమానాలను డోక్లాంకు సమీప ప్రాంతాలకు చేరుస్తుండగా భారత్ కూడా అత్యాధునిక క్షిపణులను, యుద్ధ విమానాలను సిద్ధం చేస్తుండడంతో ఎప్పుడేం జరుగుతోందన్న ఆందోళన నెలకొంది. జై జవాన్.